సో, మీరు కొత్తగా యూఎస్ ఎళ్ళినప్పుడు మీకెలా అంటే ఈజీగా అయిపోయిందా? లేకపోతే కొంచెం టఫ్‌గా ఏమన్నా నేను అనిపిచ్చిందా? నేను చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుండి ఓకే. యూఎస్‌లో కూడా హ్యాపీగానే అక్కడ కూడా ఉన్నారు. ఎందుకంటే మా అక్కలు ఓకే. ఇద్దరు అక్కలు అప్పటికే రైట్. ఎళ్ళారు. ముందే ఎళ్ళిపోయారు. ముందే ఎళ్లారు. హ్మ్. ఎళ్ళినప్పుడు నాకేమైందంటే ఇంకా ఈజీ అయిపోయింది. అంటే నాకు ఓకే. ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకోవడం గాని, హ్మ్. ఎలాగని ఏంటంటే యెస్. ఎస్ఎస్ఎన్ అప్లై అవును. చేసుకోవాలి, అవును. లైసెన్స్ తీసుకోవాలి. హ్మ్. మేజర్ 2 వచ్చాక బండి ఒకటి ఉండాలి. ఓకే. అవి ఆ 3 నాకు ఎలాగానే రెడీగా ఉన్నాయి. ఓకే. దాదాపు ఎళ్ళాను, వాళ్ళు తీసుకెళ్లారు, హ్మ్. చేపిచ్చారు, అయిపోయింది. హ్మ్. సో చాలా ఈజీ. నా జర్నీ అంతా ఈజీ. ఇంతవరకు స్మూత్‌గా సో ఫార్ వెళ్ళిపోయింది. టిల్ టుడే దేవుడు ఫార్చునేట్ అయితే ఫార్చునేట్ చాలా. అండ్ నన్ను ఒక డైరెక్షన్‌లో నడిపిస్తున్నట్టున్నాడు. టీటీఏలోకి రావడం గానీ, యోయోలోకి రావడం గానీ, మేము షార్లెట్‌లో ఒక టెంపుల్ కట్టించాము. ఆ టెంపుల్ కట్టియడం ఇవన్నీ నేను ఏదో ప్లాన్ చేసింది కాదు. అమెరికా ఎళ్ళడం కూడా అది నేను ఇంట్లో ప్లాన్డ్ కాదా? చెప్పకుండా ఎళ్ళాను. ఎళ్ళడం కూడా నేను ఇంట్లో చెప్పలేదు. అవునా? ఏదో ఎళ్ళాల్సొచ్చింది అంతే. ఓకే. సో ఏది నేను ప్లాన్ చేయలేదు. బట్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఐ యామ్ సో ఫార్చునేట్ టిల్ టుడే, టిల్ నౌ.